ఈరోజు మనం ఈ వీడియోలో అతి ధీర వేగాని అపురూపరమణివే అనే పాటని నేర్చుకుంటున్నాం. ప్రమీలార్జునీయం అనే చిత్రంలోనిది. నేను పేపర్ పైన అన్ని విషయాలు రాశాను, మీరు అక్కడ గమనించుకోండి. నేను రాగం పేరు చెప్పి శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం అభేరి రాగం ప్రధానంగా, మరి అన్యస్వరములు 1, 2 కలుపుతారన్నమాట. నేను చెప్తాను, మీకు పేపర్ పైన రాసిచ్చాను. శృతి 5వ శృతి అనమాట. చూడండి, ఇక్కడ క్యాషియోని, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ అంటే 5వ శృతి, మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు. ఇప్పుడు అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సగమ పని సా సాని ధ ప మ గరి సా. స షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము ఈ బ్లాక్కి. ఇది మావన్ శుద్ధ మధ్యమము, ఇది పా పంచమము, ఇది నీటు కైసిక నిషాదము, ఇది తారాస్థాయి షడ్జమము. అయితే డిసెండింగ్ ఆర్డర్లో మొత్తం 7 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఇది తారాస్థాయి షడ్జమము, ఈ వైట్కి ఈ నీటు కైసిక నిషాదము, ఇది ధాటు చతుశ్రుతి దైవతము, ఇది పా పంచమము, ఇవన్నీ వైట్ కీసే. ఇది మా మధ్యమము, ఇది మాత్రం ఘాటు అనమాట, సాధారణ గాంధారం. ఇది రీటు చతుశ్రుతి శుభము, ఇది సా షడ్జమము. లో పిచ్చులో సా నీ పా నీ సా పంచమ వరకు వెళ్ళారనమాట. ఇప్పుడు సాకిని ప్లే చేసుకుందాం మనం. ఓహో మనోజ్ఞ సుందరి. మాట మాట అతి ధీర వేగాని అపురూపరమణివే. అతి ధీర వేగాని అపురూపరమణివే. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఓ నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. ఓహో సపాని పమగా, ఈ సపాని పమగాని మనం గా అని పాడుకోవాలి. గా గా హో ఓ, అది అయిపోయింది. హో సాగా ఓహో మనోజ్ఞ మా, ఇది గ మా నో పమా, ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. మనోజ్ఞ గమాగా సుంద సాని సరిపోయింది. రీ సగాస, ఈ సగాసాని మనం రీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. సాని సా సుందరి. మొత్తం చూద్దాం ఇప్పుడు. ఓహో మనోజ్ఞ సుందరి సాగా గమగసాని సా. అతి ధీర వేగాని అతి నిసా సరిపోయింది. ధీర సపమ, చూడండి, ధీ సప, ఈ సప అని మనం పా అని పాడుకోవాలి. పామ ధీర వే గస, ఈ గస అని మనం సా అని పాడుకోవాలి. నిస పామ సా అతి ధీర వే
గాని సని సని అంటే గా సని నీ సని ఈ సాని సానిని మనం నీ నీ అని పాడుకోవాలి. నిసపామసాని నీ అతి ధీర వేగాని అపురూప నిస సపమ అపు నిస సరిపోయింది. రూ సప్ప ఈ సప్పాను మనం పా అని పాడుకోవాలి. నిసపామ అపురూప రమణి గగస రమణి సరిపోయింది. వే సగగ గమగా సా వే సగగ గమగా సా ఈ సగగ గమగా సా మనం సా అని పాడుకోవాలన్నమాట. అపురూప రమణి వే నిసపామ గగస సా జాగ్రత్త జా పని ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీ జాగ్రత్త నీ పా ఈ నీ పాని మనం మళ్ళా పా పని జాగ్రత్త పని నిపా ఇదంతా పోయి నీ నిపా జాగ్రత్త జాగ్రత్త పస సని ఇక్కడ కూడా జా పస ఈ పసాను మనం సా అని పాడుకోవాలి. సా స జాగ్రత్త సని ఈ సానిని నీ అని పాడుకోవాలి. జాగ్రత్త సాసని జాగ్రత్త నిగ గస గస చూడండి. జా నిగా ఈ నిగ్గాని మనం గా అని పాడుకోవాలి. గా గ జాగ్రత్త గస గస ఈ గస గస అని మనం సా జాగ్రత్త 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 నీ నిపా సాసని గాగస గాగస. ఇప్పుడు మొత్తం చూద్దాం. అతి ధీర వేగాని అపురూప రమణి వే అతి ధీర వేగాని అపురూప రమణి వే జాగ్రత్త 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 నిసపామ సాని నిసపామ గగస సా నిసపామ సాని నిసపామ గగస గసా నీ నిపా సాసని గాగసా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును ప్లే చేసుకుందాం కీబోర్డ్ పైన. నీ సుకుమార టీవికి మురిసి ఓ ఓ నీ సుకుమార టీవికి మురిసి నీయ సమాన ధాటికి జడిసి ఎవని కనులు చెదరునో నీకు దిష్టి తగులును తరుణి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నీ సుకుమారా నీ సప్ప ఈ సప్పాని మనం పా అని పాడుకోవాలి. నీ పా సుకుమా పామ సుకు పాపమ నీ సుకుమారా మగ గస ఇది మగ గస అని మనం
గాస అని పాడుకోవాలి. గాస నీ సుకుమార పాప మగాస నీ సుకుమార టీవికి సని పని టీ సని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. టీవికి పని సరిపోయింది. సని పని ఇది పోయి మనకు ఇప్పుడు నీ పని టీవికి మురిసి సస ఈ లైన్ మొత్తం చూద్దాం. నీ సుకుమార టీవికి మురిసి పాప మగాస నీ పని సస ఓ ఓ నిసగ సగమ పని పని పామా ఈ నిసగ సగమ పని పని పామా లాస్ట్ మా దగ్గర ఆగింది కాబట్టి ఇదంతా మా అని పాడుకోవాలి. ఓ నిసగ సగమ పని పని పామా ఇది మా మా ఓ మా తర్వాత నీ సగ సప్ప ఈ సగ సప్ప అని మనం పా అని పాడుకోవాలి. నీ సుకుమార టీవికి మురిసి ఇదంతా కామనే. నీ ఇది ఇది తేడా అనమాట. సగ సప్ప నీ నీ ఈ సగ సప్పాని మనం పా అని పాడుకోవాలి అంతే. తతిమంతా కామను. నీ సుకుమార టీవికి మురిసి పాప మగాస నీ పని సస నీయ సమాన ఇక్కడ గాత్రి అంతర్గాంధారం వచ్చింది. అన్యస్వరం అనమాట ఇది. నీ సగ్గ ఈ సగ్గాని మనం గా గా గ గ గ గ నీయ సమాన ధ గ గమ గమగ ఈ గామ గమగాని మనం గా అని పాడుకోవాలి. నీయ సమాన గా గ గ గ గ ధా ధాటికి గా సస ఇది గామ గమగా ఈ గామ గమగాని మనం గా అని పాడుకోవాలన్నమాట. ధాటికి గా సస నీయ సమాన ధాటికి గా గ గ గ గ గా సస జడి గమ సరిపోయింది. సి పద పద మప ఇక్కడ అన్యస్వరం వల్ల దావన్ వచ్చిందనమాట. జడిసి గమ పద పద మప ఇది ఈ పద పద మపను మనం పా అని పాడుకోవాలి. గమ పా జడిసి నీయ సమాన ధాటికి జడిసి గా గ గ గ గ గా సస గమ పా యవని కనులు పనిని నిదద యవని కనులు సరిపోయింది. చెదరును ద ప పమ చెదరు ద ప నో పమ ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. పనిని నిదద ద పమ యవని కనులు చెదరును నీకు మదద నీ మద్ద ఈ మద్దాన్ని మనం దా అని పాడుకోవాలి. దా ద నీకు దిష్టి ద పప్ప ది దాప ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. దిష్టి పప్ప
నీకు దిష్టి దాద పప్ప తగులును పమమ్మగా తగులును. సరిపోయింది. తరుణి గరి మమ తరు గరి. సరిపోయింది. నీ మమ, ఈ మమ్మను మనం మా అని పాడుకోవాలి. తరుణి గరి మా. ఇప్పుడు చూడండి, ఇది ఎవని కనులు చెదరునో నీకు దిష్టి తగులును తరుణి పని నిని దద పపమా దద పపమ గరిమా. ఇప్పుడు మొత్తం చూద్దాం, ఇది ఒకసారి ప్లే చేసుకుందాం. నీ సుకుమార టీవికి మురిసి ఓ నీ సుకుమార టీవికి మురిసి నీ అసమాన ధాటికి జడిసి ఎవని కనులు చెదరునో నీకు దిష్టి తగులును తరుణి పాపమగాస నీ పని సస మా పాపమగాస నీ పని సస గా గ గ గ గ సస గమ పా పని నిని దద పపమా దద దాద పపమ గరిమా. అతి ధీర వేగాని అపురూప రమణివే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నిసపామ సాని నిసపామ గగ సగా సా నీ నిప సాసని గాగసా నిసపామ సాని నిసపామ గగస సా నీ నిప సాసని గాగసా. ఇప్పుడు రెండో చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నీ నయగారమే సెలయేరుగా నీ అనురాగమే సుడిగాలిగా ఓ నీ నయగారమే సెలయేరుగా నీ అనురాగమే సుడిగాలిగా ఎవడు మూర్ఛమునుగునో నీ మనసు కరుగును జవని. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నీ నయగార నీ గా సరిపోయింది, ఇది నయ గగ ఇది సరిపోయింది. గార మప గమ, ఈ మప గమని మనం పామా అని పాడుకోవాలి. నీ నయగారా గా గ మప గమ ఇదంతా పోయి మనకి గా గ పామా నీ నయగారా మే రిగరి, ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. మే సెల సని సరిపోయింది. ఏరు సారి సరిపోయింది. గా గరిరి, ఈ గరిరిని మనం రీ అని పాడుకోవాలి. సెలయేరుగా సని సారి రీ నీ నయగారమే సెలయేరుగా గా గ పామారి సని సారి రీ నీ అనురాగ నీ పా నీ పాని మనం పా అని పాడుకోవాలి.
పాపని నీ అనురాగ నిసస రా నిసా. ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. స స రగ పాపని స స నీ అనురాగ మే పామప. ఈ పామప అని మనం మే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. మే సు సుడి సు గా డి మగ. ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. సుడి గగ సుడి గాలిగా రీ ససా. నీ అనురాగమే సుడి గాలిగా పాపని సస పాగరి ససా. ఓ ఇది గగ మమ పని పని పా. ఈ గగ మమ పని పని పా అని మనం పా అని పాడుకోవాలి. పా నీ అనురా సరి నీ నయగారమే నీ మగ. ఇది ఇక్కడే తేడా, ప్రతి మంది అంతా కామన్ అనమాట. నీ మగ. ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. నీ నయగార నీ నయగార మీసెల ఏరుగా గగ పామారి సని సారి రీ. నీ నీ అనురాగమే సుడి గాలిగా పాపని సస పాగరి ససా. ఎవడు మూర్ఛమునుగును పని నిని దద పపమా అని పాడితే బాగోదు. ఎవడు పనిని సరిపోయింది. సరి నీదా. ఈ నీదాని మనం దా అని పాడుకోవాలి. పనిని దాద ఎవడు మూర్ఛ మునుగును మునుగు ద పప మునుగు సరిపోయింది. నో పామా. ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. ఎవని మూర్ఛ మునుగును పనిని దాద పపమా నీ మనసు మాద నీ మాద. ఈ మాదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా దద ప నీ మనసు కరుగును పమమగ కరుగును సరిపోయింది. జవ గరి జవ నీ నీ రిమ గప్పమా. ఈ రిమ గప్పమని మనం మా అని పాడుకోవాలి. జవని గరిమా. ఇప్పుడు ఒకసారి మొత్తం చూద్దాం మనం. గగ పామారి సని సారి రీ పాపని సస పాగరి ససా. పా గగ పామారి సని సారి రీ పాపని సస పాపని సస పాగరి ససా. పనిని దాద పపమా దాద పప మమ గరిమా. అతి ధీర వేగాని అపురూప రమణివే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నిసపామ సా నీ నిసపామ గగ ససా నీ నిప సాసని గగ సా.
ఇప్పుడు లాస్ట్ చరణమును చూద్దాం. కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నీ క్రీగంట విరిసిన చూపులు, ఓ నీ క్రీగంట విరిసిన చూపులు, అహ ప్రాణాలను రిసే చూపులే, ఎవని గుండెల దరును నీకు జాలి కలుగును రమణి. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. నీ క్రీగంట సపప మమ గగస అని పాడితే బాగోదు. నీ సప్ప, ఈ సప్పాను మనం పా అని పాడుకోవాలి. నీ క్రీగంట పమ మగ గస, ఈ పమ మగ గస అని మనం మాగాస క్రీగంట అని పాడుకోవాలి. ఇప్పుడు సపప మమ గగస మొత్తం పోయి పామగాస నీ క్రీగంట విరిసిన సని పని, సరిపోయింది. విరిసిన సని పని చూపులు గస సస చూ గస, ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. సా స చూపులు నీ క్రీగంట విరిసిన చూపులు, పామగా సని పని సా స. ఓ నిసగ సగమ పని పని పామా, ఈ నిసగ సగమ పని పని పామా నేను మనం మా దగ్గర లాస్ట్ నాగింది కాబట్టి మా అని పాడుకోవాలి. మా నీ సగ సప్ప, ఈ సగ సప్పని నీ ఈ పా అని పాడుకోవాలి. పా అని పాడుకోవాలి. సగ సప్ప నీ పా, తర్వాత అంతా కామని. నీ క్రీగంట విరిసిన చూపులు, పామగా సని పని సా స. అహ అహ ప్రాణాలను రిసే మగ, ఇక్కడ మనకి అన్యస్వరం వచ్చింది, అంతర్గాంధారం. అహ మగ ప్రాణాల సగగ ప్రా సగ, ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. గా 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 ప్రాణాల, అహ ప్రాణాల మగ గా 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 నొరి నో గా రి పమ, ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. నొరి గమ సే గగస, ఈ గగసని మనం సా అని పాడుకోవాలి. నొరి సే గమసా చూపులే గమ పద పద మప, ఈ దావన్ అన్యస్వరం అనమాట ఇది. చూపు గమ సరిపోయింది. లే పద పద మప, లాస్ట్ పా దగ్గర ఆగింది కాబట్టి పద పద మప అని మనం పా అని పాడుకోవాలి. పా గమ పా చూపులే, అహ ప్రాణాలను రిసే చూపులే, ఏ మగ గా 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 గమ సా గమ పా, ఎవని గుండెల దరును పని నిన్ని దద పప పమా అంటే బాగోదు. ఎవని పనిని సరిపోయింది. గుండె నిద నీదా, ఈ నీదాని మనం దా అని పాడుకోవాలి. దాద గుండె, ఎవని గుండె పనిని దాద లదరు
ద పప రదరు సరిపోయింది. నో మా పామా, ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. పనిని ద పపమా ఎవని గుండెల దరునో నీకు మదద నీ మద్ద, ఈ మద్ద అని మనం దా అని పాడుకోవాలి. దాద నీకు జాలి ద పప జా దాప, ఈ దాప అని మనం పా అని పాడుకోవాలి. పాప జాలి నీకు జాలి దాద పాప కలుగును పమ మగ కలుగును సరిపోయింది. రమణి గరి మమ రమ గరి నీ మమ, ఈ మమ అని మనం మా అని పాడుకోవాలి. రమణి గరిమా. ఇప్పుడు ఈ మూడవ చరణం వల్ల మొత్తం ఒకసారి ప్లే చేద్దాం. నేను ప్లే చేయకపోయినా మీకు సరిపోతుంది, ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది. పామాగా సాసని పని సాసా మా పామాగా సాసని పని సాసా మగ గ గ గ మ సా గ మ పా పనిని ద పపమా ద పాప మమ గరిమా అతి ధీర వేగాని అపురూప రమణివే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది ఆల్రెడీ మీకు పల్లవి వచ్చింది కాబట్టి నేను ప్లే చేయక్కర్లా, అయినా సరే నేను మీకు ప్లే చేస్తున్నాను అన్న. ని స పా మ స ని 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 స పా మ గ గ స స ని ని ప స స ని గ గ స. చాలా సంతోషం అండి. చాలా డిఫికల్ట్ అనమాట. మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్క ఈ పాటను కీబోర్డ్ మీద ప్లే చేయడానికి ఏవో తప్పులు లేకుండా ఎక్కడన్నా చిన్న చిన్న సవరణలు వస్తామంటే మీరు అర్థం చేసుకొని మీరు ప్లే చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. దయచేసి మీరు చూసి ఊరుకోకుండా ఒక లైక్ చేయండి. మీకు ఎప్పుడైనా గురువుగారు అనే అభిమానం, ఆ భావన ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే చాలా సంతోషపడతాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, అది ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సమాజానికి చెప్పేది, మీకు చెప్పేది ఒకటే, కృతజ్ఞత. ఎవరైనా మనకి ఏదైనా మేలు చేస్తే వాళ్ళకి మనం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలి. ఓకే నాన్నలు, మీ అందరూ కూడా చక్కగా నా వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.